గైస్ వాట్సాప్ మై నేమ్ ఇస్ స్టైలిష్ చర్చ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్. ఇలాంటి వీడియో రోజు ఒకటి మన ఛానల్లో వస్తూనే ఉంటుంది గైస్. ఒక 10 years బ్యాక్ నా స్టడీస్ అయిపోయి నేను మా ఊరు నుంచి ఏదో పీక్ ఇద్దామని హైదరాబాద్ వచ్చిన. 10 years అయిపోయింది, ఏం కూడా చేయలేకపోయినా. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేనే. నా లైఫ్ ఒకప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు అంతా కుడిచిపోయింది. దానికి గల రీజన్స్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్స్ అండ్ ఆల్సో నేను ఒక ఎడిక్షన్ పర్సన్స్ కూడా. అసలు లైఫ్ని నాకు తెలియకుండా 5 to 6 years ఒక లోకంలో గడిపాను. సో ఇప్పుడు దాంట్లో నేను బయటకు వచ్చేసి హ్యాపీగా ఉన్నా. సో అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్. దయచేసి నాకు తెలిసిన వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తే నమ్మండి. చేంజ్ అయిపోయి మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, జాబ్ కూడా చేస్తున్నా, నాకు సరిపోని డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నా. ఒకప్పుడు కాదు, ఇప్పుడు పరిస్థితి కొంచెం హ్యాపీనే ఉన్నా, రికవరీగా ఉన్నా. మీరు అనుకున్నట్టు. సో మా ఫ్రెండ్స్ అందరు అడిగేవారు, అరే లైఫ్లో నువ్వు సెటిల్ అయితే చూడాలరా అనేసి. ఇంకా సెటిల్ అవ్వలేదు గైస్, ఇంకా 5 years టైం పడుతుంది దీనికోసం. ఆ 5 years తర్వాత చూడండి, మీరు అనుకున్నంత ఎత్తులో ఖచ్చితంగా నేనుంటా. ఇట్స్ మై ఛాలెంజ్. ఇది 2025, 2030లో ఇరగొట్టేద్దాం లైఫ్ అంతే. ఇంకా మాటలు లేవు తమ్ముడు, మాట్లాడుకోవటాలు లేవు. మనకు ఒకవేళ యూట్యూబ్లో ఫేమస్ అయితే ఉన్న డబ్బులన్నీ వంచుడే, ఉంచుకుని ₹1 నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను హోమ్లెస్గా కూడా బతికిన, రూపాయి లేకుండా. ఇప్పుడు కూడా 0 బ్యాలెన్స్. నాకేం ఫరక్ పడదు, ఇబ్బంది కూడా లేదు. నేను ఎంత స్ట్రగుల్ అయినా, నాకు ఎంతమంది హెల్ప్ చేసారు, నాకు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటున్నా తమ్మి. ప్రతిదీ అంతా గుర్తుంది, ఏది మర్చిపోలేదు. సో గైస్ నమ్మండి, అర్జున్ ఇన్ని రోజులు ఉన్న టాలెంట్ అని పనికి మళ్ళీ పనుల కోసం వాడితే ఇక్కడ నుంచి రియలైజ్ అయిపోయి అక్కడికి వచ్చే పనుల కోసం యూజ్ చేసుకొని లైఫ్లో మంచిగా ఉందాం అనుకుంటున్నా. కనీసం హ్యాపీగా ఉండండి, మంచి కామెంట్స్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అంతేగాని డిస్కరేజ్ చేసి మనసుని మరీ చంపకంటే. అదే మీకే చెప్తున్నా గాయస్, ఓకేనా? ఈ వీడియో తింటే I'll see you in my next one. Bye. I'll see you in my... Let's go.